సత్యనారాయణ గారు అంటే సో బేసిక్గా ఇప్పుడు ఆర్టిస్టులతో కొన్ని సీన్స్ చేయటం కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ఇప్పుడు కొన్ని సీన్స్ ఉన్నాయి అనసూయ గారిది కానీ లేకపోతే ఇంద్రజ మ్యామ్తో చెప్పించిన డైలాగులు కానీ ఇలాంటి టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా అలాంటి సీన్స్ని ఎలా మీరు హ్యాండిల్ చేసేవాళ్ళు? అసలు ఎవరు ఇబ్బంది పడలే, అందరూ ఓన్ చేసుకున్నారు. వాళ్ళ క్యారెక్టర్కి అక్కడ ఇంద్రజ గారు మర్చిపోయారు, అనసూయ గారు అని మర్చిపోయారు. వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. ఇంద్రజ గారు చాకలైలమ్మ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. అక్కడ నాకు ఆవిడ ఎప్పుడు కూడా ఈ డ్రెస్లో నేను చూడలే. నేను ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆవిడ అక్కడ అలా నడుచుకుంటూ వస్తుంటే చాకలైలమ్మలాగా నడుచుకుంటూ వచ్చేది. బాయ్ సార్ అంటే చాకలైలమ్మలాగా వెళ్ళి నాకు నేను చాకలైలమ్మ గారితో పనిచేసిన ఫీలింగ్ ఉంటుంది తప్ప ఇంద్రజ గారితో పనిచేసిన ఫీలింగ్ నాకు లేదు. చాకలైలమ్మ గారే కనిపించారు. కాబట్టి ఏంటంటే నాకు ఇక్కడ కూడా అయ్యో ఇది ఒప్పించాలేమో ఇది చేయించాలేమో అని ఏమీ లేదు. నాకంటే ముందు వాళ్ళే దూసుకుపోయి వాళ్ళే అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేశారు. నాకు అసలు ప్రాబ్లమే రాలే. ఇక్కడ రజాకర్కి మెయిన్ పిల్లర్ ఎవరు? మీరు అనసూయ గారి పేరు చెప్తారా లేకపోతే ఇంద్రజా మ్యామ్ పేరు చెప్తారా? బాబీ సింగ్ కంటెంట్ సూపర్, కంటెంట్ మెయిన్ పిల్లర్. ఓకే. అనుశ్రీ త్రిపాఠి ఎలా ఉన్నారు? చాలా బాగుంది, అడగక్కర్లేదు, ఆవిడ నిజంగానే చాలా బాగున్నారు. యువర్ లుకింగ్ లైక్ జోయా ఇన్ యానిమల్ మూవీ. రియలీ? రియల్లీ. God's grace, maybe then one day career also will be like that. Okay. Then మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది రజాకర్లో? My character is, I'm playing the character wife of Nizam. The wife of Nizam, she's very, very sensitive, very balanced character, and thoda to add a tinge of glamour also. So one character was set, and this is the only fictional character है पूरी मूवी में. तो पूरा एक थोड़ा बैलेंस बनाने के लिए मतलब ये कैरेक्टर है कि शी बहुत सेंसिबल भी है, एट द सेम टाइम बहुत ही पतिव्रता पत्नी जैसी भी है, और बहुत भाव है उनमें अपने समाज में जो हो रहा है खासकर औरतों के साथ. तो वो जो सिंपैथाइज करती हैं और वो बोलने की कोशिश करती हैं. सो दिस इज़ all what the character entails, and more आप सीखेंगे when you will see the character. ఓకే డన్. అన్న ఎక్కడ చూసారన్న ఆ క్యారెక్టర్కి? మామూలుగా మేడంని కహా చూశారు? కహా చూశారు? యహా చూశాను. తను ముందు నుంచే పరిచయం మాకు, మా ఫ్యామిలీ మెంబర్ లాగానే తను. కాబట్టి ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది, చేయాలని ఉంది, చేద్దాం అనుకున్న తర్వాత తను అందులో ఇన్వాల్వ్ అయిపోయి, నేను 2 years ఈ కథ పట్టుకొని ఎలా తిరిగానో తను తన క్యారెక్టర్ పట్టుకొని 2 years ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది. ఓకే, తను ప్రిపేర్ అయింది. అంటే మాకు ఈ టీజర్ ట్రైలర్ అవన్నీ చూస్తుంటే బాబుసింహ గారి క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అంటే నేను విన్నది ఏంటంటే ఆ క్యారెక్టర్కి మీరు ఫస్ట్ ఇంకా తెలుగు హీరోలో కొంతమంది దగ్గరికి వెళ్ళారు, అడిగారు అని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు, ఎవరైనా రిజెక్ట్ చేశారా? చాలా మందిని, ఒక 3-4 అప్రోచ్ అయిన మాట వాస్తవం. పేరైనా చెప్పచ్చు? లేదు, వద్దులే, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అందులో ఒకరు మళ్ళీ ఫోన్ చేశారు, అయ్యా నేను మిస్ అయ్యాను సత్యం అని, అట్లా కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు తప్పేం లేదు. ఫస్ట్ నేను ఏదో చరిత్ర పట్టుకుని, ఇప్పుడు ఎవరైనా ఒక హీరో స్టోరీ పట్టుకుని వెళ్తే చేయకపోతే వాళ్ళ తప్పు. నేను ఏదో స్టోరీ పట్టుకుని వెళ్ళి అందులో మీది ఇంతే క్యారెక్టర్ ఉంటుంది అన్నప్పుడు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు నిజంగా ఒకరు ఫోన్ చేశారు, నేను మిస్ అయ్యాను. మూవీలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సెగ్మెంట్స్ అండి. నాది ఒక సెగ్మెంట్ ఉంటుంది, ప్రేమ గారిది ఒక సెగ్మెంట్ ఉంటుంది, థ్యాంక్ యూ, అనసూయ గారిది, ఇలాగా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సెగ్మెంట్స్ అండి. ఇట్ ఈస్ అ కంపైలేషన్ ఆఫ్ టూ మెనీ ఈవెంట్స్ హ్యాపెండ్ ఆన్ దట్ పర్టిక్యులర్ టైం. రజాకర్లో ఉన్న టైంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఘోరాలు జరిగింది, అవన్నీ కంపైల్ చేసుకొని. ముఖ్యంగా ఇక్కడ ఏమైపోయిందంటే ఇది ఏదో ఒక యాంటీ ముస్లిం మూవీ లేదా ఒక ముస్లిమ్స్కి ఇస్లాంకి వ్యతిరేకత ఉన్న మూవీ అన్నట్టు ఒక ఇది స్ప్రెడ్ అయిపోయిందండి. టు బీ వెరీ ఫ్రాంక్ ఏం చెప్పాలంటే అండి, ఇది అలాంటి మూవీయే కాదు. మనం చెప్పబోయేది ఇప్పుడు మన మధ్య కలిసిమెలిసి బ్రతుకుతున్న ముస్లిమ్స్ అయితే కానీ కాదు. అంతకు ముందు ఇప్పుడు సార్ చెప్పినట్టు 6th నవాబు మెహబూబ్ అలీ ఖాన్ గారు దేవుళ్ళ చూశారు ఆయన్ని. ఎందుకంటే ఆ ప్రజలకి ఆయన దేవుడే. ఆ తర్వాత వచ్చిన ఆయన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన టైంలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయ్యి. సో చెడుని చెడుగా మంచిని మంచిగా చూపిస్తున్నామే తవిర ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ అట్ ఆల్. ఇది రేపు మూవీ చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అలాంటి ఒక ప్రొజెక్షన్ వచ్చేసిందండి. మెయిన్ రీజన్ అది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా మన కంట్రీలో, మన భారతదేశంలో మనం కలిసిమెలిసి బ్రతుకుతున్నాం కదండి. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వచ్చిందనుకోండి, ఇండియా గెలవాలని అనుకునే వాళ్ళు
ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఎస్ ఎస్ అవును మ్యామ్. ఇండియా గెలవాలనుకునే వాళ్ళు. సో దే ఆర్ నాట్ పాకిస్తానీస్. మీరు ఎలా చూడాలంటే ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ అని చూడాలి, కానీ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కాదండి. మనల్ని ఎవ్వరు విడతీయలేరు. ఇది దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ రజాకర్స్ పీరియడ్లో రజాకర్స్ ఏం అట్రాసిటీస్ చేశారు, మన వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఇంతేనండి ఈ మూవీ. ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ అట్ ఆల్. అందుకని దయచేసి ఎవరైనా కానీ విభేదాలు ఉన్నా కానీ ఒక థాట్ ప్రాసెస్లో ఏవైనా కొంచెం బాధ కలిగిన వాళ్ళు, అరే మనల్ని ఏంటి ఇలా చూపించారు, మిమ్మల్ని చూపించలేదు. ఇది ఆ పీరియడ్ ఫిల్మ్ని పీరియడ్ ఫిల్మ్ లాగే చూడాలండి. సో అదొక్కటే ఒక మనవి. ఈ మూవీని అందుకే తప్పకుండా అందరూ కూడా చూడాలి. ఇంద్రజ మ్యామ్, రజాకర్ అనే సినిమా మీ కెరీర్లో ఎలా చూస్తారు మీరు? రజాకర్ అనే సినిమాని మీ కెరీర్లో ఎలా చూస్తారు? 100% ఇట్ ఇస్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్ అండి. ఈ మూవీలో నా క్యారెక్టర్, ఎందుకంటే మూవీకి సంబంధించినంత వరకు ఇంకేమి తెలియదండి. నేనే కాదు, ఇందులో వర్క్ చేసిన ఎవరికి కూడా ద ఎంటైర్ మూవీ ఏంటి, ఏం చేశారు, రజాకర్ల గురించి చూపించారన్న విషయం అయితే తెలుసు, కానీ ఒక్కొక్కరు డీటెయిల్స్ అయితే తెలియదండి. సో నాకు చాకలి ఐలమ్మగా మళ్ళీ ఈ క్యారెక్టర్ని ఎవరైనా బిగ్ స్క్రీన్ మీద తీసుకొచ్చి ఇంత బాగా చూపెడతారన్నదైతే నాకు డౌటే. సో అలాంటి ఒక పాత్ర నాకు దక్కినందుకు, నేను అది ప్లే చేయగలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. చాకలి ఐలమ్మ అనే క్యారెక్టర్ నా కెరియర్లో ఇట్స్ అ మైల్ స్టోన్. వన్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ జబర్దస్త్ షో చేస్తున్నారు అండ్ రోజా గారి ప్లేస్లో వెళ్ళారు. ఎలా ఉంది ఆ ఫ్యామిలీ, ఎలా అనిపించింది ఏంటి? అంటే మేము కొత్త ఇంద్రజా గారిని చూసాము, అండ్ మీ ఫ్యామిలీలో కానీ మీ హస్బెండ్ గారు కానీ, సో జబర్దస్త్ షో తర్వాత మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? షాక్ అయ్యారు వాళ్ళు ఏమన్నా? నీలో అంటే నీలో ఈ యాంగిల్ కూడా ఉంది ఈ టైప్లో అలాగా? అదే నిజం అండి. ముందు ప్రేక్షకులకైనా కానీ అక్కడున్న ఆర్టిస్టులకైనా కానీ మా ఇంటి తరపు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అంతవరకు నన్ను ఆర్టిస్ట్ ఇంద్రజగానే చూశారు. ఇంద్రజ అనే పర్సనాలిటీ, ఇంద్రజ అనే పర్సన్ ఏంటి, ఆవిడ నిజంగా ఏంటి, ఆవిడ నాలెడ్జ్ ఏంటి, ఆవిడకున్నటువంటి హ్యుమానిటీ గ్రౌండ్స్ ఏంటి, ఆవిడ ఎలా ఉంటారు అన్నది ఈ షోస్ ద్వారానే బయటపడింది. కాబట్టి నాకు సంబంధించి నాకు ఒక పునర్జన్మ అంటే అది ఈ జబర్దస్త్ కానివ్వండి, శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, అందుకు ఎప్పటికీ మల్లెమాలకి ఈటీవీకి రుణపడు. రోజా గారు వెళ్ళిపోయేటప్పుడు మీరు ఏమైనా స్టార్ట్ చేసినప్పుడు టిప్స్ అడిగారా ఏంటి, ఎలా వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి? లేదండి, అలా ఒకవేళ అడుగుంటే ఇంద్రజ బయట వచ్చేది కాదు, మళ్ళీ రోజా గారే వచ్చేవారు. అలా చేయకూడదండి. ఎప్పుడు మనంగా ఉండాలి, మనం ఏంటో